అనేది దేవుడు అరేంజ్ చేసింది, దేవుడు నియమించింది. మీరు ఆంథ్రోపాలజీలో చదివినట్టు ముందు ఆది మానవుడు పుట్టాడు, తర్వాత రాతి యుగం వచ్చింది, తర్వాత లోహ యుగం వచ్చింది, ఆ తర్వాత నెమ్మదిగా పెళ్లి చేసుకోవాలనిపించింది. పెళ్ళి అనేది మనుషులు సృష్టించుకున్నారు కాబట్టి పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు. ఈ మధ్య వింటున్నారు కదా మీరు, ఈ మధ్య ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా పర్వాలేదు, ఇది కూడా వచ్చేసింది కదా. లేదది దేవుడు సృష్టించాడు. ఒక ఆదాముకి ఒక హవ్వనే ఇచ్చాడు, ఒక హవ్వకి ఒక ఆదామునే ఇచ్చాడు. ఇప్పుడు ఈ మధ్య ఇంకో రకమైన పెళ్ళిళ్ళు వచ్చినాయి. ఆదాముకి ఒక ఆదాము, హవ్వకి ఇంకొక హవ్వ, హవ్వ ఇలాంటి పెళ్ళిళ్ళు కూడా వచ్చినాయి. గే మ్యారేజెస్. నో, అలా చేయలే దేవుడు. సో మ్యారేజ్ ఈజ్ గాడ్స్ డిజైన్. దేవుడు డిజైన్ చేశాడు దీన్ని. మొన్న మధ్య కొన్ని సంవత్సరాల క్రితం బర్కా దత్ అనేటువంటి ఒక మంచి జర్నలిస్ట్, ఆవిడ ఎన్డీటీవీలో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది గే మ్యారేజెస్ గురించి. హోమోసెక్షువాలిటీ అండ్ చర్చ్ అని హెడ్డింగ్ పెట్టింది ఆవిడ. చర్చ్ క్రైస్తవ సంఘము, స్వలింగ సంపర్కులు హెడ్డింగ్ పెట్టి, ఈ చర్చ్ వ్యతిరేకంగా ఉంది స్వలింగ సంపర్కులకు, ఈ గేస్కి చాలా వ్యతిరేకంగా ఉంది, వాళ్ళ యొక్క అభిమానాన్ని వీళ్ళు లాగేసుకుంటున్నారు, వాళ్ళని గౌరవించట్లేదు అని చాలామందితో డిస్కషన్ చేస్తూ ఉంది. చేస్తూ వాళ్ళ కంక్లూజన్ చేశారు, ఇది న్యాచురల్. ఇది ఒక బాయ్ ఇంకో బాయ్ని ఇష్టపడడం, పెళ్లి చేసుకోవడం, ఒక స్త్రీ ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకోవడం, ఇది చాలా న్యాచురల్ ఇది. అప్పుడు నేను ఆవిడకి SMS పెట్టాను ప్రోగ్రాం జరుగుతూ ఉండంగానే, డియర్ బర్కా, ఇది చాలా న్యాచురల్ మీరు అంటున్నారు కదా, వాళ్ళిద్దరిని కాస్త పిల్లల్ని కలమనండి, బికాజ్ ఇట్ ఈస్ న్యాచురల్. బర్కా దగ్గర నుంచి నాకు ఈరోజు వరకు ఆన్సర్ లేదు. చాలామంది ప్రశ్నల్ని ఆవిడ తీసుకుంది కానీ నా ప్రశ్న తీసుకోలేదు, ఎందుకంటే ప్రోగ్రాం వీగిపోద్ది. ద న్యాచురల్ థింగ్ ఏంటంటే